హరే కృష్ణ. సో ఈ సాయంత్రం దామోదరాష్టమి ప్రోగ్రాంకి వచ్చిన భక్తులందరికీ స్వాగతం. సో స్పెషల్ థ్యాంక్స్ టు చారీ ప్రో అండ్ మాతాజీ ఫర్ హోస్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ప్రభు హోస్ట్ చేశారు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సో ఈ దామోదరాష్టమి ఎలా జరిగింది, ఏ రోజు జరిగింది, జస్ట్ ఒక 10 minutesలో మనం తెలుసుకుందాం. ఈ దామోదర్ లీల యాక్చువల్గా దీపావళి రోజు జరిగింది. సో యాక్చువల్గా కృష్ణుడి మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా యశోదామాతకి ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గోపికల వాళ్ళ ఇంట్లో వచ్చి వెన్నె దొంగలించడము, ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళి వెన్నె దొంగలించడం, ఆ వెన్నె అంతా వాళ్ళ ఫ్రెండ్స్కి కోతులకు పంచడము. సో ఇలా ప్రతిరోజు జరుగుతుంది. చాలామంది గోపికలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు యశోదమాత. కానీ యశోదమాత నమ్మట్లేదు. అంటే మా ఇంట్లోనే యాక్చువల్గా కృష్ణుడి ఇంట్లో 9 లక్షల ఆవులు ఉన్నాయి, మా ఇంట్లోనే ఇన్ని ఆవులు ఉన్నాయి, మేము ఇంత వెన్న రుచికరమైన వెన్నె నెయ్యి చేస్తాం, మళ్ళీ కృష్ణుడు ఎందుకు వెళ్తున్నాడు, ఈ గోపికలందరూ అబద్ధం చెప్తున్నారని యశోదమాత అనుకుంది. అయితే ఇంకొక విషయం ఏమనుకుందంటే, ఓకే అంటే నేను చేసే సరిగా టేస్ట్గా ఉండట్లేదేమో అని యశోదమాత ఏం చేస్తుందంటే దీపావళి రోజు చాలా పొద్దున్నే లేచి, చాలా అంటే బ్రహ్మముహూర్తంలో లేచి ఆ రోజు ఇంకా వెన్నె తయారు చేద్దామని డిసైడ్ అవుతుంది. సో ఈ 9 లక్షల ఆవుల్లో 108 చాలా శ్రేష్టమైన ఆవులు ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ 8 శ్రేష్టమైన ఆవులు ఉంటాయి, పద్మగంధ ఆవులు అంటారు. సో ఆ ఆవుల నుంచి వచ్చే పాలు ఎలా అంటే సేమ్ మన లోటస్ ఫ్లవర్ వచ్చే స్మెల్ అలా ఉంటాయి అన్నట్టు. సో యశోదమాత ఆ పాలను తీసుకొచ్చి కిచెన్లో పొయ్యి మీద పెట్టి కాస్తుంది. ఈలోపు ఏంటంటే ఆల్రెడీ పెరుగు ఉంటుంది, ఆ పెరుగుని చిలుకుతూ ఉంటుంది కవ్వంతో. సో కృష్ణుడు ఆ రోజు దీపావళి, కృష్ణుడు పొద్దున్నే లేస్తాడు, లేచి ఏడుస్తాడు. పక్కనే వాళ్ళ అమ్మ ఉండదు, చూస్తాడు, ఏడుస్తాడు. సో ఏడుస్తూ వస్తూ చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పెరుగులో కవ్వం వేసి చిలుకుతూ ఉంటుంది అన్నట్టు వెన్నెపోసు. సో వచ్చేసి ఏం చేస్తాడంటే ఆ కవ్వంని పట్టేసుకుంటాడు. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం కూడా ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే పిల్లలు మనం సరిగా వాళ్ళ మీద అటెన్షన్ ఇవ్వకపోతే మనం చేసే పని వాళ్ళు ఆపేస్తారు. సో ఏమైనా చదువుకుంటున్నా లేకపోతే మన ఇంట్లో చూస్తున్నా ఏమైనా సిస్టమ్ వర్క్ చేస్తున్నా సడన్గా వచ్చి సిస్టమ్ మూసేస్తారు. అట్లా కృష్ణుడు కూడా ఏం చేశాడంటే కవ్వం పట్టుకొని ఆపేశాడు. సో అప్పుడు యశోద చూసి నవ్వుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓకే కృష్ణుడికి ఆకలేస్తుందని కృష్ణుని తన ఒడిలో పెట్టుకొని పాలిస్తూ ఉంటుందని. సో ఆ మధురమైన మొహాన్ని చూస్తూ యశోదమాత కృష్ణుడికి పాలిస్తుంటుంది. కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ పాలిస్తూ చిలుకుతూ ఉంటుంది. ఈలోపు ఏమవుతుందంటే యశోదమాత కిచెన్లో ఆ పొయ్యి మీద పెట్టిన పాలు ఉన్నాయి కదా, అవి పొంగిపోతున్న శబ్దం వస్తుంటుంది, స్మెల్ వస్తుంటుంది. అయితే సడన్గా ఏం చేస్తుంది యశోదమాత, కృష్ణుడిని పక్కన పెట్టేసి ఆ పాలు దించడానికి వెళ్తుంది. అయితే కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అంటే నాకన్నా ఆ పాలు ముఖ్యమా అని ఏం చేస్తాడంటే ఆల్రెడీ అక్కడ చిలుకుతున్న దాన్ని అక్కడ పగలగొట్టేస్తారు. చిన్న కర్ర ఉంటుంది, కర్రతో పగలగొట్టేస్తాడు. పగలగొట్టి అయినా కూడా ఇంకా కృష్ణుడికి కోపం తగ్గలేదు. ఏం చేస్తాడు, ఇంట్లో స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లో వెన్నె నెయ్యి అవన్నీ దాచిపెట్టి ఉంటారు అంతకుముందు చేసినవన్నీ. కృష్ణుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఒక రోకలి ఉంటుంది, రోల్ లాగా, ఆ రోల్ మీదకి ఎక్కి ఆ వెన్నె తీసి అన్ని కోతులను పిలిచి కోతులకు పంచుతూ ఉంటాడు. అయితే యశోదమాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఆ పాలు దింపేసి వస్తుంది. వచ్చేసి చూస్తే ఫస్ట్ ఇక్కడ చూడంగానే ఇదంతా పగిలిపోయి ఉంటుంది, ఆ మజ్జిగంతా పోయి. ఫస్ట్ చూసి నవ్వుకుంటుంది, అంటే కృష్ణుడు చేసిన లీలని చూసి. అంటే అప్పుడప్పుడు మనం కూడా చూస్తాం కదా, ఇంట్లో చిన్న పిల్లలు అంటే కిచెన్లో కానీ అంతా పడేస్తే మనం నవ్వుకుంటాం, తర్వాత కోపం వస్తుంది. సో యశోదమాత కూడా అలానే ఫస్ట్ నవ్వుకుంది, బట్ తర్వాత కొద్దిగా కోపం వచ్చింది. కోపం వచ్చాక చూస్తుంది అన్నట్టు ఎటు వెళ్ళాడు కృష్ణుడు అని చూస్తే ఆ పడిపోయిన మజ్జిగ అచ్చులు ఉంటాయి అన్నట్టు, కాళ్ళ అచ్చులు. సో అవి చూస్తూ వెళ్తుంటన్నట్టు. వెళ్తే స్టోర్ రూమ్లో కృష్ణుడు అందరి కోతులకు పంచుతూ ఉంటాడు అన్నట్టు. అయితే కృష్ణుడు ఏం చేస్తుంటాడంటే ఇటు పంచుతూ ఉంటాడు, బట్ ఒక కన్ను అటు వేస్తుంటాడు అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వస్తుందా అని. సో చూస్తుంటే యశోద వచ్చే దాన్ని ఒక కోతి కంటిలో గమనిస్తాడు అన్నట్టు. ఆ కోతికి ఇట్లా
వెన్న పంచుతున్నప్పుడు ఆ కంట్లో చూస్తే వెనక నుంచి యశోదమాత కట్టబట్టుకొని వస్తుంది. సో ఆ వచ్చడం చూసేసి వెంటనే ఆ రోకల మీద నుంచి కృష్ణుడు దూకేస్తాడు. దూకేసి ఏమనుకుంటాడంటే మెయిన్ గేట్ నుంచి బయటికి పారిపోదాము, అక్కడైతే మా అమ్మ పట్టుకోదు, ఎందుకంటే ఆ, ఆ, యశోదామాత ఏంటంటే క్వీన్ ఆఫ్ బృందావన్ కాబట్టి. సో వీధిలోకి వచ్చి పట్టుకోదు, వీధిలోకి వచ్చి పట్టుకున్నా నన్ను కొట్టదు, ఎందుకంటే కొడితే అందరూ బాగుండదు కదా, రాణి ఇట్లా వాళ్ళ అబ్బాయిని పట్టి కొడుతుంది అని అనుకుంటాడు. కానీ యశోద ఏమనుకుంటుందంటే ఈసారి ఏమైనా పర్వాలేదు, నేను కృష్ణుని పట్టుకొని పనిష్ చేద్దాము అని అనుకుంటుంది. సో అలా కృష్ణుడు పరిగెత్తుతుంటాడు, యశోదమాత పరిగెత్తుతూ ఉంటుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వెనక చూస్తుంటాడు, కొద్దిగా దూరం ఎక్కువ ఉంటే మెల్లగా పరిగెత్తుతాడు, దగ్గరకు వచ్చాడు అనుకుంటే అమ్మని చూసి ఫాస్ట్గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంటాడు అన్నట్టు. అలా ఇంకా ఒకనొక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళమ్మ కొద్దిగా ఫాస్ట్గా పరిగెత్తి కృష్ణుని పట్టుకుంటుంది. పట్టుకొని పట్టుకొని ఇట్లా కొడదామని ట్రై చేస్తుంటుంది అన్నట్టు. ఆ పట్టుకొని అడుగుతుంది అన్నట్టు, నువ్వేం చేసావు, ఎందుకు పగలగొట్టకుండా అని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నట్టు, అసలు నేనెందుకు పగలగొట్టాను కుండ, నువ్వే కిచెన్లో పాలు దింపడానికి తొందరలో వెళ్తున్నప్పుడు నీ కాలు తగిలి కుండ పగిలిపోయిందని చెప్తాడు అన్నట్టు. ఇంకా యశోదమాతకి ఇంకా కోపం వస్తుంది, నువ్వు పగలగొట్టి ఇంకా అబద్ధం చెప్తున్నావా, అయితే ఓకే కుండ నాకు వల్లనే పగిలిపోయింది, మరి వెన్న ఎందుకు కోతులకు పంచుతున్నావు అని అంటే, నేను పంచట్లేదు, ఎవరైతే ఈ కోతుల్ని సృష్టించాడో అతనే వెన్న పంచుతున్నాడు కోతులకి అని చెప్తాడు అన్నట్టు. ఇంకా కోపం వస్తుంది యశోదమాత, నువ్వు కోతిలాగానే బిహేవ్ చేస్తున్నావు, నువ్వు కోతి లీనియేజ్ నుంచి వచ్చావేమో అని యశోదమాత అంటుంది అన్నట్టు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేనైతే కోతి లీనేజ్ నుంచి రాలేదు, బహుశా మా అమ్మ వంశం కోతి లీనేజ్ నుంచి వచ్చిందేమో, అందుకే నాకు ఆ లక్షణాలు వచ్చినాయని అంటాడన్నట్టు కృష్ణుడు. ఇంకా యశోదమాతకి ఇంకా కోపం వస్తుంది, ఇంకా అట్లా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ జస్ట్ యశోదమాత పనిష్ చేద్దాం అనుకుంటుంది, కానీ ఎప్పుడు కూడా కట్టేద్దామని అనుకోదు. బట్ ఒకానొక సిచ్యువేషన్లో ఈ కన్వర్జేషన్లో ఏం జరుగుతుందంటే కృష్ణుడు అంటాడు అన్నట్టు, ఇంకా నువ్వు నన్ను కోతుల్లాగా ట్రీట్ చేస్తున్నావు, నేను కోతి వంశం నుంచి వచ్చాను అంటున్నావు కాబట్టి నేను కూడా ఈ కోతులతో వెళ్ళి అడవిలో ఉంటాను అని అంటాడు. అప్పుడు యశోదమాత డిసైడ్ అవుతుంది, అయ్యో ఇంకా ఇప్పుడు అంటే బాగా కృష్ణుడి మైండ్ అజిటేట్ అయిపోయింది, ఇంకా ఇట్లా వదిలేస్తే నిజంగా వెళ్ళిపోతాడేమో అని అప్పుడు కట్టేద్దామని డిసైడ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఇంకా వాళ్ళకి 9 లక్షల ఆవులు ఉన్నాయి కదా, ఒక్కొక్క తాడు తెచ్చి కట్టడానికి ట్రై చేస్తుందండి. ఒక తాడు చివరనేమో రోకలికి కట్టేస్తుంది, ఇంకొక తాడు చివరన ఏంటంటే కృష్ణుని బంధించడానికి ట్రై చేస్తుంటుంది. అయితే ఎన్ని తాళ్ళు తెచ్చి కట్టినా ఒక 2 ఇంచుల మాత్రం గ్యాప్ వస్తుంది, అంటే 2 ఇంచులతో గ్యాప్తోని కట్టడం కుదరదు అన్నట్టు. అయితే ఒకసారి ఈ సిచ్యువేషన్ కన్నా ముందు కూడా ఇట్లా చాలా గోపికలు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా, కృష్ణుడు అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే ఒక గోపిక ఏం చేస్తుందంటే కృష్ణుని కట్టేద్దామని ట్రై చేస్తుంటుంది, ఎంత కట్టేసినా కుదరట్లేదు, అంటే ఒక స్తంభానికి కట్టేద్దామని ట్రై చేస్తుంటుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నట్టు ఆ గోపికకు, అసలు కట్టడం ఇలా కాదు, నీకు కట్టడం నేర్పిస్తాను. ఏం చేస్తాడంటే ఆ గోపికని ఆ స్తంభానికి పెట్టేసి ఆ గోపిక చుట్టూ పరిక్రమ చేస్తాడు, పరిక్రమ చేసేసి కాళ్ళు చేతులు కట్టేస్తాడు, కట్టేసి ఇలా బంధించాలని చూపించి అక్కడి నుంచి కృష్ణుడు పారిపోతాడు. సో కృష్ణుడిని ఎవరు బంధించలేరు, కానీ యశోదమాత చాలా ట్రై చేస్తుంటుంది. చాలా తాళ్ళు అక్కడ 9 లక్షల ఆవులకున్న తాళ్ళు ప్లస్ ఊళ్ళో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి ట్రై చేస్తారు, కానీ ఎంత ట్రై చేసినా ఒక 2 ఇంచుల గ్యాప్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా కృష్ణుడు అంటాడు, ఇంకా మా అమ్మగారు బాగా కష్టపడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇంకా బంధింపబడతాడు. అయితే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒకటి ఏంటంటే మన కృషి అంటే మన పరిశ్రమ, ఇంకొకటి భగవంతుని అనుగ్రహం, ఈ 2 ఉంటేనే, అంటే ఆ 2 వల్లనే అక్కడ బంధింపబడ్డారు. ఇక్కడ ఏంటి, యశోదమాత పరిశ్రమ చేస్తుంది, కృష్ణుడు ఏమనుకుంటాడు, మా అమ్మ కష్టపడుతుంది కాబట్టి ఇంకా నేను బంధింపబడతాను కాబట్టి భగవంతుడి అనుగ్రహం, అప్పుడే వాళ్ళిద్దరు బంధింపబడతారు. సో ఇంకోటి
మనం చదువుతాం భక్తి బద్ధం అని ఒకటి వస్తుంది. అంటే భగవంతుని ఓన్లీ మనం భక్తితోని మాత్రమే బంధించగలుగుతాం. సో అలా కృష్ణుడు ఇంకా బంధింపబడతాడు. బంధింపబడిన తర్వాత ఇంకా కోపం వస్తుంది కృష్ణుడికి. ఇంకా కృష్ణుడు ఏమనుకుంటాడంటే, నేను కుండ పగిలి కొట్టినందుకే నన్ను కట్టేసింది కదా, నేను ఇంతకన్నా ఇంకా పెద్ద ఏదన్నా కొంట పని చేయాలనుకుంటాడు అన్నట్టు. సో ఆ రోకలికి కట్టేసి అలానే వాళ్ళ గార్డెన్లోకి చూస్తే ఒక 2 పెద్ద అర్జున వృక్షాలు ఉంటాయి. అయితే ఏమనుకుంటాడంటే, ఈ 2 పెద్ద అర్జున వృక్షాలను పడగొట్టాలి. అప్పుడు తెలుస్తుంది. యశోదక్కని ఏం చేస్తాడంటే వెళ్ళేసి ఆ 2 అర్జున వృక్షాల మధ్యలో ఆ రోకలు పెట్టేసి గట్టిగా లాగేస్తాడు. అప్పుడు ఆ 2 అర్జున వృక్షాలు పడిపోయి ఇద్దరు దేవతామూర్తులు బయటికి వస్తారు. వాళ్ళు ఎవరంటే కుబేరుడి యొక్క కుమారులు, నవకుబేర మణిగ్రీవ అని. యాక్చువల్ వాళ్ళు అక్కడ ఎందుకున్నారంటే ఒకసారి ఏం జరుగుతుందంటే, నారదముని అన్ని లోకాలు వెళ్తుంటాడు కదా, అలా వెళ్తున్నప్పుడు ఒక స్వర్గంలో ఒక రివర్లో వాళ్ళు స్నానం చేస్తుంటాడు అన్నట్టు. ఏంటంటే వీళ్ళు కుబేరు యొక్క పిల్లలు కాబట్టి వాళ్ళకు చాలా అంటే మీకు తెలుసు కదా, కుబేరుడు అంటే ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ద దేవలోక. సో వాళ్ళకి చాలా ఆస్పీషియస్ అంటే చాలా ఉన్నతమైన కుటుంబం కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. అలా ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటారు అన్నట్టు, చలికత్తెలతో వాళ్ళందరితో సురపానం చేస్తూ. సో ఎంతగా తాగుతారంటే అక్కడ ఎవరున్నారు ఎవరు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అట్లా నారదముది వెళ్తున్నప్పుడు చూస్తే ఇంకా అక్కడ ఉన్న లేడీస్ అందరూ డ్రెస్ వేసుకుంటారు, కానీ వీళ్ళు ఆ మత్తులో నారదముని వచ్చారని కూడా గమనించరు. అయితే నారదముని ఏమనుకుంటాడంటే, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే వీళ్ళు చాలా ఈ ధన మత్తు అండ్ ఐశ్వర్య మత్తులో ఉన్నారని వాళ్ళకు ఒక శాపం ఇస్తారు. మీరు ఇలా బట్టలు లేకుండా ఉన్నారు కాబట్టి మీరు వృక్షాల్లాగా జన్మనెత్తుతారు అని శాపం ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవచ్చు, మన ఎవరైతే మహర్షులు ఋషులు ఉంటారో వాళ్ళ శాపం కూడా ఏంటంటే మనకు వరం లాంటిదే. అక్కడ శాపం ఇచ్చారు, కానీ ఏంటంటే వాళ్ళకి భగవంతుడు దర్శనం అయ్యేలాగా శాపం ఇచ్చారు. సో అలా వాళ్ళు ఇక్కడ నందమహారాజు యొక్క ఆంగణంలో వృక్షాల్లాగా అయ్యారు. సో ఇప్పుడు కృష్ణుడి వల్ల వాళ్ళు శాప విమోచనం జరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది లాస్ట్లో ఏంటంటే ఇదంతా సత్యవ్రతముని రాశారు ఈ దామోదరాష్ట్రుడు. దాంట్లో ఒక లైన్ ఉంటుంది అన్నట్టు, వరం దేవ మోక్షంన మోక్షం దిం. ఆయన ఏం చెప్తారంటే, నాకు ఎలాంటి వరం కానీ ఎలాంటి మోక్షం అవసరం లేదు, కానీ ఏం కావాలి అని అంటే ఈ కుబేర మణిగ్రీవులను ఎలా అయితే నువ్వు శాప విమోచనం చేసి వాళ్ళకు ప్రేమ భక్తిని ఇచ్చావో మాకు కూడా అలాంటి ప్రేమ భక్తినే ప్రసాదించు అని చెప్తారు. సో ఇది దామోదరాష్టకం లీల. ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక మహారాజు ఉన్నారు, రాజు ఉన్నారు. ఆ రాజుకి ఒక 4 భార్యలు ఉన్నారు. సో రాజుకి ఏంటంటే చాలా దీర్ఘకాలిక ఒక వ్యాధి వస్తుంది, ఇంకొక 10 రోజుల్లో చనిపోతారని డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇంకా ఏం చేసినా కూడా మీరు బతకరు, మీరు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్తారు. అయితే ఇంకా రాజు అనుకుంటాడు, ఇంకా ఎట్లా చనిపోతున్నాను కదా, నేను చనిపోయేటప్పుడు ఈ 4 భార్యలు ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు నాతో వస్తారో కనుక్కుందామని పిలుస్తూ ఉంటాడు ఒక్కొక్కరు. అయితే ఫస్ట్ భార్య ఏంటంటే తన జీవితాంతము ఫస్ట్ భార్యకి ఏం కావాలన్నా అది ఇచ్చేవాడు. అంటే ఏది కావాలన్నా అడగకుండా నో అనే చెప్పేవాడు కాదు. ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. అంటే బట్టలు అంటే బట్టలు, పర్ఫ్యూమ్స్ అంటే పర్ఫ్యూమ్స్, ఎలాంటి అంటే నగలు అంటే నగలు, అలా ఏం కావాలంటే అవి కొనిచ్చేవాడు. అయితే అడుగుతాడు అన్నాడు ఫస్ట్ భార్యను పిలిచి, నువ్వు వస్తావా నాతో నేను చనిపోయినప్పుడు అంటే ఫస్ట్ భార్య అంటుంది నేను రాను అంటుంది. అయితే సెకండ్ భార్యను కూడా పిలుస్తాడు, పిలిచి అడుగుతాడు నువ్వు వస్తావా నేను చనిపోయేటప్పుడు. సెకండ్ భార్య ఏంటంటే చాలా అందంగా ఉంటుంది. సో రాజు ఎక్కడన్నా యజ్ఞంలో కూర్చున్నా వేరే రాజ్యాలకు వెళ్ళినా సెకండ్ భార్యను తీసుకెళ్ళేవాడు. సెకండ్ భార్య ఏమంటుందంటే నేను చాలా అందంగా నువ్వు చనిపోయాక నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతానని అంటుంది. అప్పుడు రాజు బాగా బాధపడతాడు. అయితే మూడో భార్య ఉంటుందండి.
మూడో భార్య అడిగితే మూడో భార్య ఏంటంటే తనకి ఎప్పుడైనా రాజ్యంలో ఏదైనా సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా మూడో భార్యతో షేర్ చేసుకునేవాడు. అయితే మూడో భార్య అంటుంది, నేను వస్తాను కానీ ఓన్లీ శ్మశానం వరకు వస్తాను, అక్కడ వరకు మాత్రమే వస్తాను అని అంటుంది. అయితే నాలుగో భార్యను ఇంకా అడగడు, ఎందుకంటే నాలుగో భార్య రాజుని చాలా పట్టించుకుంటుంది, కానీ రాజు ఎప్పుడు కూడా ఆ భార్యను పట్టించుకోడు, చాలా నెగ్లెక్ట్ చేస్తాడు. కానీ ఆ నాలుగో భార్య అంటుంది, నేను మీతో వస్తాను అని అంటుంది. సో ఈ కథ సారాంశం ఏంటంటే, రాజుకు 4 భార్యలు ఉన్నట్టు మనకు కూడా మన లైఫ్లో 4 భార్యలు ఉన్నారు. సో ఈ కథ తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పాలంటే చెప్పొచ్చా? 4 వైఫ్స్ ఎవరు? ఎనీ ఐడియా? మన జీవితంలో కూడా మనకు కూడా ఒక 4 భార్యలు ఉంటారు. ఎనీ ఐడియా? అవును. సో ఫస్ట్ భార్య, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ భార్య ఏంటంటే మన బాడీ, మాతో చెప్పినట్టు దేహం. మనం జీవితాంతం కూడా మనకి బాడీకి ఏం కావాలంటే డైలీ ఫుడ్ ఇస్తుంటాము, క్లోత్స్ ఇస్తుంటాము, రకరకాల పర్ఫ్యూమ్స్ ఇస్తుంటాము, చాలా దేహ పోషణ చేస్తుంటాం. కానీ మనం చనిపోయాక మనం బాడీని వదిలేసి వెళ్ళాలి. సెకండ్ భార్య ఏంటంటే మన ఆస్తులు పాస్తులు కానీ మన పేరు ప్రతిష్ట. మనం ఎంత సంపాదించినా తర్వాత అది ఎవరితో ఒకరితోనో వెళ్ళిపోతుంది. మూడో భార్య ఏంటంటే మన బంధువులు, మన మిత్రులు, అంటే జనరల్గా మనకి ఏదైనా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా షేర్ చేసుకునేది వాళ్ళతో. వాళ్ళు ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం వరకు వస్తారు, అంతే. ఆ రోజు వాళ్ళకి శ్మశాన వైరాగ్యం ఉంటుంది, మళ్ళీ సేమ్. సో ఫోర్త్ భార్య ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాడు, కానీ మనం ఆయన్ని పట్టించుకోము. ఆయన ఎప్పుడు చూస్తుంటాడు అన్నట్టు, ఎప్పుడు ఈ జీవి నా సైడు చూస్తుంటాడు. జనరల్గా మనము మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తామో భగవంతుడు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. భగవంతుడు ఎదురు చూస్తుంటాడంట, ఎప్పుడు ఈ జీవి నా సైడ్ చూస్తాడు. మనం ఒక్క స్టెప్ వేస్తే భగవంతుడు మన సైడ్ 100 స్టెప్స్ వేయడానికి రెడీగా ఉన్నాడు. సో అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు, మరి భగవంతుడి సైడ్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలంటే భగవద్గీతలో చెప్పినట్టు చాలా సింపుల్. పత్రం పుష్పం ఫలంతో, సింపుల్గా భక్తితో ఆయనకి పూలు కానీ పండ్లు అది సమర్పించినా చాలు. ఇంకోటి ఏంటంటే మన దేహ పోషణ చేసినట్టు మన ఆత్మ పోషణ ఏం చేయాలంటే మనం జపం చేయాలి. సో హరే కృష్ణ మంత్రం చేయాలి. సో దాని ద్వారా మనం మెల్లమెల్లగా పురోగతి చెంది మనం భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాం. సో ఎలా అయితే మనం భగవంతుడి కోసం టైం ఇస్తామో ఆయన కూడా మన కోసం టైం ఇస్తాడు. మనం 1 గంట టైం ఇస్తే భగవంతుడు మన కోసం 100 గంటలు టైం ఇస్తాడు. సో మనం చిన్న చీమ, చాలా అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయి, దాంట్లో ఉత్తమమైన జన్మ ఏంటంటే మన మానవ జన్మ. సో అన్ని జన్మలలో కూడా భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ మనం పట్టించుకోలేదు. ఈ మానవ జన్మ ఏంటంటే చాలా ఉత్తమమైన జన్మ. ఈ జన్మలో మనం తెలుసుకోవచ్చు భగవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు మనం ఎలా సేవ చేయాలి, ఎలా ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము అనేది మనం తెలుసుకోవచ్చు, చేయొచ్చు. సో అందరూ జపం చేసి భక్తి చేసి భగవంతుని ప్రాప్తి పొందాలని మనవి. హరే కృష్ణ.